నమస్తే, వెల్కమ్ టు 19 న్యూస్. నేను మీ శేఖర్. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తన మొదటి ప్రాధాన్యత అని నార్కల్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పూచుకుల రాజేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం తాడూరు మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైజ్ఞానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అందులో భాగంగానే నియోజకవర్గంలో కూడా విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు 24 గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. ఉపాధ్యాయులతో విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం జరిగిందని, రహదారుల నిర్మాణానికి 5 లక్షల రూపాయలను కోరాలని, వాటిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తాను విద్య ద్వారానే వైద్యుడిగా, రాజకీయ నాయకుడిగా ఎదగడం జరిగిందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కూచుకుల సౌభాగ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. అటు నుంచి ఆకునీళ్లకూతురు గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, జెడ్పీటీసీ రోహిణి, గోవర్ధన్ రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి, ఎంపీటీసీ రేణుక మల్లయ్య, పర్వతిరెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలు డిఓ గోవిందరాజు గారు, తాడూరు జెడ్పీటీసీ రోహిణి గోవర్ధన్ గారు, ఎంపీటీసీ రేణుక గారు, ఎంపీడీఓ గారు, ఏఈ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ముఖ్యంగా తాడూరు స్కూల్ విద్యార్థులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులు, గ్రామస్తులు, నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా బడులకు, చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందని. ఎందుకంటే మన రాష్ట్రంలో చదువుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే మన ముఖ్యమంత్రి గారు ఆ శాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్యేల రివ్యూలో కూడా ముందుగా స్కూళ్లకు, పిల్లలకు, చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ద్వారా మీకు తెలియాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా, స్కూల్కు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా అది ప్రయారిటీగా ఫస్ట్ గా ముందుగా మేము ఎటువంటి సమస్యకైనా మేము ముందుగా ఉండి మేము సమస్య తీరుస్తామని మీ అందరికీ సమాధానం తెలుపుతున్నాం. ఇంత మంచి ఎన్జీఆర్ ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టిన ఈ భవనాన్ని ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులు మంచిగా వాడుకొని రేపు రాబోయే కాలంలో ఇక్కడ చూస్తున్న ముందు పిల్లల నుంచి ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో, ఒక రాజకీయ నాయకుడు కావాలని మనసారా కోరుకుంటున్నానని మీ అందరికీ సమాధానం ఇస్తున్నాను. నేను కూడా రాజకీయాలకు వచ్చానంటే చదువుకొని ఓ డాక్టర్నై ఓ 20 ఏళ్లు ప్రాక్టీస్ చేసి తర్వాత మీ అందరికీ సేవ చేయాలని ఈ రోజు రాజకీయాలకు వచ్చి రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ ముందు ప్రాధాన్యత చదువుకి ఇవ్వాలి. ఈ బిల్డింగ్ ఎంత మంచిగా ఉందో మీ చదువు కూడా అంత బాగుండాలని కోరుకునే వాడిని మొదటి వాడిని లేదని మీ అందరికీ సమాధానం చేస్తున్నాను. ఉపాధ్యాయులకు చెప్తున్నా, చెప్పండి, మీకు ఎటువంటి అవసరాలున్నా, పిల్లలకు ఎటువంటి అవసరాలున్నా, చదువు కోసం ఎటువంటి అవసరాలున్నా తప్పకుండా మేము తీరుస్తామని మేమందరికీ మీకు చెప్పడం జరిగింది. మన హెడ్ మాస్టర్ గారు ఇప్పుడే కొన్ని కోరికలు కోరిండు. తప్పకుండా పెంచిలే కానీ ఇప్పుడే ఏ గారు కూడా చెప్పడం జరిగింది, 5 లక్షలు ఈ సీసీ రోడ్కు శాంక్షన్ అవుతుందంట త్వరలో. తప్పకుండా దాని వెంటనే మీకు చేస్తామని మన డిఓ గారు కూడా చెప్పడం జరిగింది. హాల్లో, డైనింగ్ హాల్లో మిగతా బెంచ్లు కూడా వెంటనే అవి మీకు ప్రొక్యూర్ చేసి మీకు సప్లై చేయడం జరుగుతుంది. ఎటువంటి సమస్యలున్నా, చదువుకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా మేము మీ ముందు నిలుస్తామని, ఎటువంటి సమస్యలు మా దగ్గరకు వచ్చి అడగాలని ఉపాధ్యాయులకు కానీ, హెడ్ మాస్టర్ కానీ, పిల్లలకు కానీ చెప్పడం జరుగుతుంది. 24 గంటల్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేసి అడగొచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను.
ఈ స్కూల్ నూతన బిల్డింగ్ కు ఓపెనింగ్ ఆహ్వానించిన హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడ సిబ్బందికి, పిల్లలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ నన్ను మరొకసారి ఇటువంటి ప్రోగ్రామ్స్ కు మీ కాలేజ్ కు నన్ను పిలవండి. నేను వస్తా, మీకు ఎటువంటి సమస్యలు నాకు తీరుస్తాను మరొకసారి చెప్తూ